మేడం, అన్ని పార్టీలకి చరిత్ర ఉంటుంది. మీ మాటల్లో నేను చాలా సార్లు విన్నా బీజేపీది సిద్ధాంత ప్రయాణం అంటారు మీరు. ఈ సిద్ధాంత ప్రయాణం అంటే ఏంటి? బీజేపీ దాన్ని ఎప్పుడు మార్చుకోలేదా? అన్ని పార్టీలు మనం ఈరోజు మోదీ గారిని చూసుకున్నట్టయితే ఒక చిన్న ఛాయ్ అమ్మే పరిస్థితి నుంచి ఈరోజు ప్రధానమంత్రిగా అయినారు. అటువంటి ఎంతో మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. మా దగ్గర స్కాములు లేవు, మా నాయకులకు ఆస్తులు లేవు, మా నాయకులు పైరవీలు చేయరు. కాబట్టి అది మా స్ట్రెంగ్త్. మహిళా నేతలకు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మీరు అన్నట్లు ఒక మహిళా అధ్యక్షురాలు ఎందుకు కాలేకపోతున్నారు బీజేపీలో? మహిళలకు పెద్దపీట అంటారు. ఇప్పుడు మహిళా కేంద్రంలో మంత్రులు 7 ఉన్నారు. ప్రతి చోట మహిళల్ని. బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? బీజేపీని ఏం చేస్తుంది కాబట్టి నమ్మాలి? విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చేది ఏదైనా కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటే సమాధానం. మొదటి నుంచి మీరు రాజకీయాల్లో రావాలి, స్ట్రాంగ్ గా ఎదగాలి ఏం లేదండి. రాజకీయంలో ఎప్పుడు రాజకీయం ఏమీ లేదండి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండటం, మనసుతో పనిచేయటం, ప్రజల కోసం పనిచేయటం. మహిళలకి ఉండాల్సిన ప్రధానమైన 3 లక్షణాలు అంటే ఏం చెప్తారు మేడం? ఒకటి, స్వతంత్రంగా ఆలోచించడం. రెండోది, ముఖ్యంగా హైదరాబాద్లో లవ్ జిహాద్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి. పూసలు అమ్ముకుని మోనాలిసాతో మొదలు పెడితే హైదరాబాద్లో కూడా సుమారు 100ల స్థాయిలో ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి లవ్ జిహాద్ కేసులు. ఇన్ఫిల్ట్రేషన్ చాలా పెరిగిపోయిందని చూస్తున్నాం. బీహార్లోకి చొచ్చుకొచ్చేసారు. బీజేపీలోకి రావాలి అనుకునే యువతకు కానీ, ముఖ్యంగా మహిళలకు కానీ మీరు ఏం సందేశం ఇస్తారు? ఆ దేశం కోసం కష్టపడే సిద్ధాంతపరమైన పార్టీ ఏదన్నా ఉన్నది అని అంటే అది ఈరోజు భారతీయ జనతా. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. వారి కుటుంబము ప్రజాసేవకే అంకితం. రాజకీయ నేపథ్యమే వారి బలం. వ్యాపారవేత్తగా గుర్తింపు పొందినరు. సనాతన ధర్మాన్ని బలంగా సమర్థిస్తున్నారు. వారే మెదక్ జిల్లా ప్రముఖ నేత, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత గారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను. ఏప్రిల్ 6th కి 47 ఏళ్లు పూర్తి చేసుకుంది బీజేపీ. సో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అట్లాగే మా శ్రేయోభిలాషులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, అంతా శ్రేయోభిలాషులకి, ఇప్పటి వరకు అయితే ఎవరైతే మాకు ఇంతగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా శుభాకాంక్షలు. మేడం, అన్ని పార్టీలకి చరిత్ర ఉంటుంది. మీ మాటల్లో నేను చాలా సార్లు విన్నా బీజేపీది సిద్ధాంత ప్రయాణం అంటారు మీరు. ఈ సిద్ధాంత ప్రయాణం అంటే ఏంటి? బీజేపీ దాన్ని ఎప్పుడు మార్చుకోలేదా? సిద్ధాంత అన్ని పార్టీలు ఒక ఉద్యమాన్ని బేస్ చేసుకుని వచ్చిన పార్టీలు, ఆధారం చేసుకుని వచ్చినాయి. స్వతంత్ర సమరయోధం, స్వతంత్రం కావాల్సిన టైంలో కాంగ్రెస్ స్వతంత్రానికి దోహదపడుతూ ఆ రోజు ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ గా మనకి ఉన్నారో వాళ్ళంతా కలిసి కాంగ్రెస్ అనే ఒక సమూహాన్ని తయారు చేసి ఆ తర్వాత అదే ఒక రాజకీయ పార్టీగా పరిణమించింది. మనం చూస్తున్నాం 1947 తర్వాత, 1947 తర్వాత. బీఆర్ఎస్ చరిత్ర తీసుకున్నట్టయితే కూడా తెలంగాణ ఉద్యమం మాకు వేరే స్టేట్, మాకు రాష్ట్రం కావాలని ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారింది. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. సిద్ధాంతాలని పెట్టుకొని, విలువల్ని పెట్టుకొని, ఇవన్నీ ఏవైతే డైనాస్టీ పాలిటిక్స్ అంటే కుటుంబ పాలనలో చరిత్ర గల పార్టీలు ఇవన్నీ కూడా. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. మనం ఈరోజు మోదీ గారిని చూసుకున్నట్టయితే ఒక చిన్న ఛాయ్ అమ్మే పరిస్థితి నుంచి ఈరోజు ప్రధానమంత్రిగా అయినారు. అటువంటి ఎంతో మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీలో. ఈరోజు మా జాతీయ నాయకత్వాన్ని చూసుకున్నా, ఈరోజు మాకు నితిన్ నవీన్ గారు ఎవరైతే మాకు నేషనల్ ప్రెసిడెంట్గా అయినారో వారు కూడా అంతే. భారతీయ జనతా పార్టీలో మెరిట్, మీరు చేసే పని, మీకు నిబద్ధత, మీ కార్యదక్షత, వీటి మీద ఆధారపడే మీకు భారతీయ జనతా పార్టీలో విలువ కానీ ఎదుగుదల కానీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సైద్ధాంతికంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది కానీ అందులో వెసులుబాటు కానీ ఏమీ ఉండదు. మేడం, 1980s ఇందిరాగాంధీ టైం నుంచి ఆ తర్వాత కేసీఆర్ గారు, తర్వాత ఆల నరేంద్ర గారు, ప్రస్తుత రఘునందన్ రావు గారు, ఇలాంటి పెద్ద పెద్ద నేతలు ఎంపీలుగా ఉన్నారు మెదక్ జిల్లాకి. కానీ మెదక్ జిల్లాలో అభివృద్ధి ఇప్పటికీ కూడా పక్క రాష్ట్రాలతో కొన్నిటితో పోలిస్తే, పక్క ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువ, పక్క జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువ అని ఒక కామన్ వర్డ్ ఉంది. దానికి మీరేమంటారు? మెదక్లో అభివృద్ధి జరుగుతుంది, కానీ కొంచెం నిదానంగా జరుగుతుంది అనే మాట మాత్రం వాస్తవం. ఎంపీలు ఎంత ఉన్నా కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకే దాని పట్ల చిత్తశుద్ధి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంపీల పరిధి చాలా పెద్దది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఎంపీ ఉంటాడు. మా నియోజకవర్గం ఎంతో మా రఘునందన్ రావు గారికి, మిగతా నియోజకవర్గాలు కూడా అంతే. సో సమానంగా అభివృద్ధి అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అట్లా చూసుకున్నా కూడా ఇవాళ 75D మనకి ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ గాగిల్లాపూర్ నుండి మెదక్ కనెక్ట్ చేయడం అయితేనేమి, మంబోజ్పల్లి నుంచి బిదర్కి వేసే రోడ్ అయితేనేమి, రైల్వే కనెక్టివిటీ కూడా ఆయన పాటుపడుతున్నారు. ఆయన రోజు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. చేయడం లేదు అనేది మాత్రం తప్పు. ఎప్పుడైతే
స్టేట్ అంటే రాష్ట్రం కూడా కేంద్రంతో పాటు గనక సహకరిస్తే అభివృద్ధి అనేది వేగవంతంగా జరుగుతుంది. అందుకే మేము డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం. ఇప్పుడు ఉన్న నిధులు చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు వేస్తున్న సీసీ రోడ్లు ఎవరివి? కేంద్ర ప్రభుత్వానికి కావా? శ్మశాన వాటికలు ఇస్తున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? ఈ రోజు SHG గ్రూప్స్ కి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాం. అది ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది? రఘునందన్ రావు గారు అని పేరు పెట్టి ఒక నాయకుడిని కానీ లేకపోతే ఆలయ నరేంద్ర గారిని ఒక నాయకుడిని కానీ కాకుండా బీజేపీ భారతీయ జనతా పార్టీ రైల్వే లైన్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ మెదక్కు. సో మెదక్కి అభివృద్ధి జరుగుతుంది. కానీ చిత్తశుద్ధి ఉండవలసింది ఎవరికి? మన ఎమ్మెల్యేలు. కాబట్టి ఎమ్మెల్యేలే స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ చేతిలో అధికారం ఉంటుంది, ప్రభుత్వము వాళ్ళదే కాబట్టి వాళ్ళు కొంచెం దృష్టి పెడితే ఏదైనా అభివృద్ధి అయినా ఏదైనా సాధ్యమే. ఎవరు మేడం ఇప్పుడున్న ఎమ్మెల్యే బెస్ట్ అయినా? ఇప్పుడు మైనంపల్లి రోహిత్ రావు గారు కానీ లేకపోతే ఇంతకు ముందున్న మహిళా నేత పద్మా దేవేందర్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలుగా వీళ్ళిద్దరిట్లో ఎవరు బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ఒక మెదక్ జిల్లా నేత. ఇద్దరు సమానం అండి, ఒకరికొకరు తీసుకోరు, ఇద్దరు సమానమే, బోత్ ఆర్ ఈక్వల్. అందులో ఎటువంటి, ఎందుకంటే అభివృద్ధికి వచ్చినప్పుడు అయితే ఇద్దరు సున్నాలే. ఏ సున్నా పెద్దదో చెప్పడం కష్టం కాబట్టి రెండు అంతే. అప్పుడు జరగాల్సిన అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే మెదక్కు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తీసుకొస్తాం, 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పేసి వాగ్దానాలు చేసి పూర్వం ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిళ ఆవిడ చెప్పారు. కానీ అది ఇప్పటికీ కూడా జరగలేదు. అది కలలో నీటి మీద రాత్రిలాగానే మిగిలిపోయింది. సో మైనంపల్లి రోహిత్ గారు మీరు చూస్తున్నారు. ఇప్పుడు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మా దగ్గర ఉండే డిగ్రీ కళాశాల వెళ్ళిపోయింది, సిద్దిపేటకి వెళ్ళిపోయింది, ఫారెస్ట్ ఆఫీసు వెళ్ళిపోయింది, డ్రగ్స్ కి సంబంధించిన ఆఫీస్ కూడా తరలిపోయింది, ఇక్కడి నుంచి సిద్దిపేటకి తరలిపోయింది. అంటే ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉండాలి. అధికారం ఉండంగానే సరిపోదు. మనం గెలిపించిన ప్రజలకు మనం ఎంతవరకు న్యాయం చేస్తాము, మన ప్రాంతాన్ని మనం ఎంతవరకు అభివృద్ధి చేసుకోగలుగుతాం అనే ఆలోచన కూడా ఉండాలి. మెదక్ జిల్లాలో నిజానికి పద్మా దేవేందర్ రెడ్డి గారికి ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కూడా ప్రజల్లో అయితే ఒక హవా, ఒక పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయని ఒక కామెంట్. అది కూడా నెక్స్ట్ ఎలక్షన్, కమింగ్ మెయిన్ ఎలక్షన్స్ లో పద్మా దేవేందర్ రెడ్డికి సీటు పక్కా అనే ఒక మాట వినిపిస్తుంది. మీరు ఇచ్చేస్తారా? అసలు మీరు పోటీలో ఉన్నట్టా లేనట్టా? పద్మా దేవేందర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారా లేదా అనేది బీఆర్ఎస్ చెప్పాలి, నేను కాదు చెప్పడానికి. చెప్పే అవకాశం నాకు లేదు. ఓకే, కాబట్టి జిల్లాలో ఇట్లాంటి నేతలకి పోటీ ఇచ్చే స్థాయి మీకుంది అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. అది మా పార్టీ నిర్ణయిస్తుంది. నేను పోటీ ఇవ్వగలుగుతాను, వ్యక్తిగతంగా నా అభిప్రాయం నాకుంది, నేను స్ట్రాంగ్ అని. కానీ పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. పార్టీ ఏది చెప్తే అది ఇస్తే పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తాను. ఓకే, మీ మీద మీకు నమ్మకం ఉంది అని అంటున్నారు కాబట్టి అడుగుతున్నా. అసెంబ్లీకి పోటీ చేస్తారా? ఒకవేళ ఛాన్స్ ఇస్తే లోక్సభకి పోటీ చేస్తారా? దానికి చాలా దూరం ఉందండి. లెట్స్ గో టు ద బ్రిడ్జ్ ఫస్ట్. అంతేనా? ఓకే, మెదక్ జిల్లాలో ఎందుకు మేడం ఇంత అభివృద్ధి పనులు? ఇందాక మీరు చెప్పినారు కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనులు చాలా స్పష్టంగా చెప్పినారు. అయినప్పటికీ కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో కేవలం మెదక్ లో బీజేపీకి వచ్చిన ఓటు పర్సెంటేజ్ 7%. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా హోప్ ఉంది మీకు ఈ 7% వచ్చిన నేపథ్యంలో? 1985 లో తెలుగుదేశం పార్టీ ఎట్లా వచ్చింది? అప్పుడు తెలుగుదేశం అనే మాట కూడా తావలేదు. ఆప్ ఎట్లా వచ్చింది? ఎవరికన్నా ఊహ ఉందా? ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేసింది. కాబట్టి ప్రజలు నన్ను కోరుకుంటారా లేదా అనే దానికంటే మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మీరు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అవినీతి ఎంతుందో ప్రజలు చూస్తారు. కాబట్టి మేము ఇప్పుడు క్లీన్ పార్టీ. మా దగ్గర స్కాములు లేవు, మా నాయకులకు ఆస్తులు లేవు, మా నాయకులు పైరవీలు చెయ్యరు. కాబట్టి అది మా స్ట్రెంగ్త్. వేరే పార్టీలు మీరు కూడా చూస్తున్నారు, ప్రతిరోజు టీవీలో చెప్తూనే ఉన్నారు. దాన్ని ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ గురించి మాట్లాడుకుంటే రాష్ట్రంలో ఒక మాట చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అగ్రవర్ణాలకి పెద్దపీట. ఇప్పటివరకు మన రాష్ట్ర అధ్యక్షులు కానీ, మీరు ఇందాకన్నారు నితిన్ నబీన్, జాతీయ అధ్యక్షులు కానీ ఒక బీసీ వ్యక్తులు ఉన్న దాఖలాలు లేవు. సో అగ్రవర్ణాలకు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నారు బీజేపీలో అనే వర్డ్ ఉంది. మీరేం కౌంటర్ ఇస్తారు? సంజయ్ గారు ఏంటండి, లక్ష్మణ్ గారు ఏంటి, ఇదివరకు ఉన్న బంగారు లక్ష్మణ్ గారు ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు. పూర్వం ఉన్న వాళ్ళంతా. మహిళా నేతలకు ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు మీరు అన్నట్లు ఒక మహిళా అధ్యక్షురాలు ఎందుకు కాలేకపోతున్నారు బీజేపీలో? మహిళలకు పెద్దపీట అంటారు. బీజేపీ అంటేనే మహిళలకు ప్రాధాన్యం ఎక్కువ అంటున్నారు, మహిళలకు పెద్దపీట అంటున్నారు. మీలాంటి మహిళా నేతలు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు ఒక రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ మహిళా అధ్యక్షులు అయ్యే స్థాయి కూడా లేదా? ఇప్పుడు మహిళా కేంద్రంలో మంత్రులు 7 ఉన్నారు. ప్రతి చోట మహిళల్ని మేము ప్రోత్సహించి తీసుకొస్తున్నాం. మొన్న ఒక ఫోక్ సింగర్ ఉంది, ఆమెకు 25 years టికెట్ ఇచ్చి బీహార్లో గెలిపించుకున్నాం. అవునా? ద్రౌపది ముర్ము గారు దేశానికి రాష్ట్రపతి. ఇట్లా అన్ని చోట్ల మహిళలకు కల్పిస్తూనే వస్తున్నారు. ఎక్కడ చూసుకున్నా కూడా అక్కడ వేరే ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. కేవలం మహిళ అని మీకు ఇవ్వరు కదా, కేవలం ఎస్సీ అని ఇవ్వరు, కేవలం బీసీ అని ఇవ్వరు. ఏ రిజర్వేషన్ కూడా కేవలం రిజర్వేషన్ మీద రాదు. మీ మెరిట్ ఉండాలి, అందులో మీ నిబద్ధత, మీరు చేసే పని ఉండాలి, మీ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి దానికి అర్హత పొందాలంటే. కేవలం మహిళ అని చెప్పి ఇచ్చే అవకాశాలు లేవు కదా. మేడం, ఇప్పుడు మహిళా బిల్లు కోసం చాలా మంది మహిళా నేతలు ఎదురు చూస్తున్నారు.
సో ఇప్పుడు ఈ ఏప్రిల్ 16న లోక్సభలో మహిళా బిల్లు వస్తుంది. దానివల్ల వచ్చే మహిళలకు సంబంధించి ఒక రాజకీయ ముఖ చిత్రం మారుతుంది అనే హోప్స్ ఉన్నాయి. నిజంగా ఆ లెవెల్ చేంజ్ వస్తుందా? రాణి రుద్రమ వల్ల చేంజ్ రాలేదా? అహల్యాబాయి హోల్కర్ వల్ల దేశానికి మార్పులు జరగలేదా? ఝాన్సీ లక్ష్మీబాయి వల్ల జరగలేదా? అటువంటి మహిళలు వస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇంటిని చక్కదిద్దగలిగే మహిళ దేశాన్ని కూడా చక్కదిద్దే సామర్థ్యం ఉంటుంది. ఆమె వంతు కృషి, ఆమె వంతు సహకారం చేయగలిగే కృషి ఖచ్చితంగా ఉంటుంది. బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి, బీజేపీని ఏం చేస్తుంది కాబట్టి నమ్మాలి అనే మాటలు, విమర్శలు ఎక్కువగా విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. మీరు దీనికి సూటిగా ఆన్సర్ చెప్పండి. విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చేది ఏదైనా కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటే సమాధానం చెప్పొచ్చు. అన్ని గాల్లో చెప్తున్నారు. అయోధ్య రామ మందిరాన్ని ముందు పెట్టుకొని బీజేపీ ఓట్లు దండుకుంటోంది తప్ప ఇంకా నిజంగా బీజేపీకి స్వయం ప్రతిపత్తితో అయితే ప్రజలు ఓటు వేయట్లేదు. హిందువులంతా అయోధ్య రామ మందిరాన్ని ఎప్పుడు ఎలక్షన్స్ కి ముందు ఒక స్టంట్ ఉంటుంది, అయోధ్య రామ మందిరం లాగే అనే కౌంటర్స్ ఉంటాయి. వీటికి ఏం చెప్తారు? మీరు మైనారిటీ అపీస్మెంట్ తో వెళ్ళట్లేదా? ఒకవైపు సెక్యులర్ అంటారు, ఒకవైపు మైనారిటీ అంటారు. సెక్యులర్ అన్న తర్వాత మైనారిటీకి తావెక్కడ ఉంది? మీరు సెక్యులర్ అంటే కాంగ్రెస్ అంటారు, అదొకటి. ఇంకోటి సెక్యులర్ అంటాం. సెక్యులర్ అన్న తర్వాత మైనారిటీస్ కి తావలేదు. వెన్ అ కంట్రీ ఈస్ రిలీజియస్, ఇట్ బిలీవ్స్ ఇన్ అ ఫెయిత్, ఇఫ్ ఇట్స్ అన్ ఇస్లామిక్ కంట్రీ ఆర్ అ క్రిస్టియన్ కంట్రీ, దెన్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ ఫర్ గోయింగ్ ఫర్ మైనారిటీ. మైనారిటీ ఎందుకు అవుతారండి వాళ్ళు? ఇట్స్ అ సెక్యులర్ కంట్రీ అంటున్నాం కదా. 1975లో బలవంతంగా చొప్పించి కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అనే పదం మనం యాడ్ చేయించాం. అది ఎప్పుడు? ఇందిరాగాంధీ గారి హయాంలో, ఆమె టైంలో. ఇప్పుడు సెక్యులర్ అన్న తర్వాత మైనారిటీస్ ఎందుకు? మళ్ళీ అపీస్మెంట్ అంతా ఎందుకు? ఇప్పుడు అపీస్మెంట్ ఎందుకు అని అడిగితే ఓకే ఓకే మీ రాజకీయంలో మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయింది మేడం? అంటే మొదటి నుంచి మీరు రాజకీయాల్లో రావాలి, స్ట్రాంగ్ గా ఎదగాలి అనుకున్నా? ఏం లేదండి, రాజకీయంలో ఎప్పుడు రావాలనే ఆలోచన ఎప్పుడు లేదు నాకు. మీ మామగారి ప్రభావం? ఏంలో కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అంతే. ఇట్స్ డెస్టినీ దట్ ఇస్ మెనోవరింగ్ మై కోర్స్ అంతే. అంతేనా? మీ మామయ్య గారి రామచంద్రరావు గారి ప్రభావం మీ మీద, ఎందుకంటే తనకి చాలా చరిత్ర ఉంది పాలిటిక్స్ పరంగా. 5 సార్లు ఎమ్మెల్యే అంటే చిన్న విషయం కాదు. అలాగే ఎంపీ స్థాయి, ప్లస్ తన రాజకీయ ప్రస్థానంలో ఏమైనా మెలకువలు మీరు నేర్చుకున్నారా అంటే ఏం చెప్తారు? రాజకీయం ఏమీ లేదండి. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండటం, మనసుతో పనిచేయటం, ప్రజల కోసం పనిచేయటం. రాజకీయము అనేది ఒక సేవకి మాధ్యమం మాత్రమే. ఇది మా కమర్షియల్, అంటే వ్యాపారం కాదు. రాజకీయం అనేది వ్యాపారం కాదు. ప్రజాసేవకి, దేశ సేవకి, మనిషిగా భూమి మీద వచ్చినందుకు మనం సమాజానికి మనం చేయగలిగే ఏదైనా ఉంటే చేయడానికి ఒక మాధ్యమం మాత్రమే. అది మాత్రమే మా మామయ్య గారు చేసి చూపించారు. ఆయన నేను రాజరిషి అంటాను, జనక మహారాజుని అంటారు రాజరిషి అని. ఆయన రాజుగా ఉండి అన్ని భోగభాగ్యాలు ఉన్నాక కూడా ఆయన అన్ని త్యాగం చేసి డిటాచ్మెంట్ తో పనిచేసేవాడు జనక మహారాజు. అటువంటి కోవలోకి మా మామయ్య గారు వస్తారు. ఎప్పుడు ఏది ఆశించకుండా నిస్వార్థమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కర్ణం రామచంద్రరావు గారు, నిస్సందేహంగా. ఓకే, రాజకీయాల్లో మీ పైన ఎవరి ప్రభావం ఎక్కువ? వారి ప్రభావమే ఉంటుంది. ఎందుకంటే వారినే చూసి పెరిగాం కాబట్టి, వారినే చూస్తూ ఉన్నాం కాబట్టి వారి ప్రభావమే ఉంటుంది. మీ ఫ్యామిలీ కాకుండా మీరు మెచ్చే రాజకీయ నాయకులు అంటే ఎవరు? ఒకళ్ళు జనరల్ గా చెప్పండి, ఒక మహిళా నేతగా ఒక మహిళ పేరు కూడా చెప్పండి. ఒకటి అటల్ బిహారీ వాజ్పేయిజీ వారు, తర్వాత మా ఇప్పుడున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. వీళ్ళిద్దరే. రాజకీయవేత్త కాదు కానీ అహల్యాబాయి హోల్కర్ అంటే నాకు చాలా ఒక డివైన్ ఫీలింగ్. ఆమంటే మహిళ అంటే. ఎందుకని? తన విషయంలో మిమ్మల్ని ఏమి ఇన్స్పైర్? అంటే ఆమె మల్టీఫెసెటెడ్ పర్సనాలిటీ. చిన్న వయసులోనే ఆమె భర్తను కోల్పోయి, అంతకంటే చిన్న వయసులోనే పిల్లలను కోల్పోయి, ఆమెను ఎవరైతే చేయి పట్టి తండ్రిలాగా తీసుకొచ్చి, మెంటర్ లాగా తీసుకొచ్చి పెట్టారో వాళ్ళ మామగారిని కోల్పోయిన తర్వాత కూడా ఆమె రాజ్యాన్ని దాదాపుగా 25 సంవత్సరాల పాటు ఆమె రాజ్యాన్ని ఏలి సర్వతోముఖ అభివృద్ధి, ఫస్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతే భారతదేశానికి ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అహల్యాబాయి హోల్కర్. ప్రతి ఇంట్లో ఒక రాట్నం పెట్టించి ప్రతి మహిళకి ఆర్థిక సాధికారత, ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక స్వాతంత్రం కావాలని ప్రతి మహిళకి మహేశ్వరి సారీస్ ద్వారా ఆమె ప్రపంచంలోకి తీసుకొచ్చింది. మహేశ్వరి సారీస్ ఈ రోజుకి మనం మహేశ్వరి చీరలు ఇప్పటికీ కట్టుకుంటాం. ఇంకా ఎవరైనా వచ్చినా కూడా, డెలిగేట్స్ వచ్చినా ఆమె అదే బహుమతిగా ఇచ్చేది, సోవనీర్ గా ఇచ్చి దాన్ని ప్రోత్సహించేది. గుళ్ళు కట్టించింది, ఆరామాలు కట్టించింది. తర్వాత 500 మహిళా సైన్యాన్ని సిద్ధం చేసుకుందాం. అంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల ఒక, అంటే అన్ని కోల్పోయిన తర్వాత కూడా దేశం కోసం, ప్రజల కోసం అని చెప్పి ఎప్పుడు శివలింగం ఆమె చేతిలో ఉండేది. ఆమె మరణించినప్పుడు కూడా శివలింగం చేతితో పట్టుకొని చనిపోయింది ఆమె. అంతటి మహాభక్తురాలు కూడా. ఇంకా ఆమె కంటే ఎగ్జాంపుల్ ఎవరుంటారు? ఒక మహిళా నేతగా రాణించాలి అని అనుకుంటే మహిళలకి ఉండాల్సిన ప్రధానమైన 3 లక్షణాలు అంటే ఏం చెప్తారు మేడం? ఒకటి, స్వతంత్రంగా ఆలోచించడం.
రెండోది కాన్ఫిడెన్స్, మన మీద మనకి నమ్మకం ఉండటం, అనుసరించకుండా ఉండటం. మనం ఏం చేయాలనుకుంటున్నామో క్లియర్ గా మనకు ఫోకస్ ఉండాలి. ఏం కావాలో ప్రతి మనిషికి తెలిసి ఉండాలి. ఒక మనిషిని కూర్చోబెట్టి నీకు ఏం కావాలి అని అడిగితే చెప్పే స్థితిలో ఇవాళ ఎవరు లేరు. ఏం కావాలో తెలిసి ఉండాలి, ఆ సాధించుకోవడానికి సరైన మార్గం కూడా ఉండాలి. ఏదైనా సరే మీన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ, ఎండ్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకునే పరిస్థితిలో ఉండద్దు. ఎందుకంటే వివేకానందుడు చెప్తాడు, డబ్బు కాదు, పరపతి కాదు, పేరు కాదు, ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే, వ్యక్తిత్వం మాత్రమే ఎటువంటి క్లిష్టమైన సందర్భాల నుంచి కూడా బయటికి తీసుకురాగలుగుతుందని. ఇది వివేకానందుడు చెప్పిన మాట. కాబట్టి ఇది అందరికీ అప్లై అవుతుంది, స్త్రీ పురుషుల భేదమేం లేదు. ఓకే మేడం, ఇప్పుడు చూస్తే ముఖ్యంగా హైదరాబాద్లో లవ్ జిహాద్ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి. పూసలు అమ్ముకునే మోనాలిసాతో మొదలు పెడితే హైదరాబాద్లో కూడా సుమారు 100ల స్థాయిలో ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి లవ్ జిహాద్ కేసులు. అసలు దీనికి మెయిన్ లోపం కానీ ఒక కారణం కానీ అంటే ఎక్కడ జరుగుతుందని మీ అభిప్రాయం? లవ్ జిహాద్ కేసులు పెరగడానికి ముఖ్య కారణం చొరబాటుదారులు. సడన్ గా మనకి ఈ మధ్య చాలా ఎక్కువ కనిపిస్తున్నారు. అది మనము మొన్న వెస్ట్ బెంగాల్లో కూడా చూసాము, ఇన్ఫిల్ట్రేషన్ చాలా పెరిగిపోయిందని చూస్తున్నాం. బీహార్లోకి చొచ్చుకొచ్చేసారు, నేపాల్ అయితే పూర్తిగా పోయింది. అట్లా ప్రతి ప్రాంతానికి వాళ్ళు చొచ్చుకొని వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళ సంఖ్య పెరుగుతుందో మన మీద థ్రెట్స్ కూడా అట్లాగే, మన మీద అరాచకాలు కానివ్వండి, ఇటువంటి దాడులు కానీ జరుగుతూ ఉంటాయి. ఒకటి. రెండో విషయం, ఎప్పుడైనా సరే లవ్ జిహాద్ అమ్మాయి కావచ్చు, ఇంట్లో అబ్బాయి కావచ్చు, అమ్మాయిలే లవ్ జిహాద్ అనుకోక్కర్లేదు, అబ్బాయిల మీద కూడా లవ్ జిహాదులు ఉంటాయి, మన ఇంట్లో అబ్బాయిల మీద కూడా. కాకపోతే ఇంట్లో కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండి ప్రతిరోజు అట్లీస్ట్ వారానికి 3-4 రోజులైనా మీరు కుటుంబంతో కూర్చొని భోంచేసి మంచి చెడులు మాట్లాడి వాళ్ళు చెప్పింది, పిల్లలు చెప్పింది వినే స్థితిలో కనుక ఉంటే ఒక 70-80%, 70-80% మనం కాపాడుకోగలుగుతాం మన పిల్లల్ని. ఎప్పుడైనా కూడా వ్యవస్థలో అవతల వాళ్ళు వచ్చి మీ మీద పడి చంపడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. మనం అవకాశం ఇవ్వడమే ఎక్కువ సందర్భాల్లో ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇచ్చే అంశం ఏదైతే ఉందో అక్కడ మనం తగ్గించుకుంటూ వస్తే మార్పు వస్తుంది. కన్నడ నటి రమ్య దురంధర్ 2 లాంటి మూవీస్ని ఒక అంటే ఏమాత్రం సమాజానికి ఉపయోగపడని మూవీ అంటూ, అసలు ఆ మూవీ చూస్తుంటే నాకు నిద్ర వస్తుంది, టైం వేస్ట్, మనీ వేస్ట్ మూవీ అన్నారు. మీరు చూడకపోయినా ఇప్పుడు దురంధర్ 2 అనేది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, దాన్ని ఎన్ని రికార్డులో కొల్లగొడుతుంది. ఇట్లాంటి ఒక మన దేశం మీద కానీ మన కుటుంబ వ్యవస్థ మీద కానీ పక్క వర్గం వారు వచ్చి దాడి చేస్తే ఆన్సర్ ఎట్లా ఉండాలి అనేది ఆ మూవీలో చూపించిండ్రు. సో అట్లాంటి సినిమాల్ని కూడా విమర్శిస్తున్న నటులు కానీ విమర్శిస్తున్న పార్టీలు కానీ ఉంటున్నాయి. దీనికి మీరేం చెప్తారు? ఫ్రీ పబ్లిసిటీ, ఈజీ పబ్లిసిటీ. అందరూ అవును అంటుంటే నేను కాదంటే నేను పబ్లిక్ నాకు సింపుల్ పెరిగిపోతాయి కదా, అదొకటి. రెండోది అభద్రతా భావం కూడా కావచ్చు. లిబరల్ మెంటాలిటీ, లెఫ్టిస్ట్ మెంటాలిటీ, కమ్యూనిస్ట్ మెంటాలిటీ, క్యాపిటలిస్ట్ మెంటాలిటీ, ఇవన్నీ ఉన్న వాళ్ళంతా కూడా విరోధిస్తారు. ఎట్లయితే స్టాలిన్ గారు సనాతన ధర్మాన్ని ఒక రోగం కింద పోల్చారు, అట్లా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నాస్తికులు ఎక్కడో లేరు, ఎక్కువ శాతం మన దాంట్లోనే ఉంటారు. ఎందుకంటే నాస్తికవాదం కూడా, నాస్తిలో కూడా అస్థి ఉంది కాబట్టి, నా తీసేస్తే ఉండేది అస్థియే కాబట్టి నాస్తికవాదం కూడా మన దగ్గర చాలా పెద్ద సబ్జెక్ట్ మన ధర్మంలో. కాబట్టి అందరూ ఉంటారు, అందరినీ దగ్గర చేర్చుకునేదే సనాతన ధర్మం. మేడం, ఇప్పుడు మీరు బీజేపీ దేశం ఫస్ట్ అంటుంది, తర్వాతే పార్టీ అయినా నాయకత్వం అయినా. దేశం ఫస్ట్ అనే నినాదానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకర్షితులు అవ్వాల్సిన పని లేదు అంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఎందుకు దేశం ఫస్ట్ అనుకోవాలి? ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే హైదరాబాద్లో మనము క్రాకర్స్ సంబరాలు చేసుకుంటాం. ఎక్కడ బంగ్లాదేశ్లో ఏదైనా జరిగితే ఇక్కడ మనం సంబరాలు చేసుకుంటాం. వందే మాతరం. ఉగ్రవాదుల స్థావరాల మీద దాడులు జరిగితే మనం ఏడుస్తాం ఇక్కడ. అదేం కనెక్షన్ మరి? ఎందుకంత కనెక్టివిటీ ఉంది మనకి? అంటే ఆలోచన విధానం ఎటువైపు పోతుంది, ఏం ఆలోచిస్తున్నాం? కట్టడి ఎట్లా మేడం? కట్టడి ఎట్లా చేయాలి? ఇప్పుడు ఇట్లాంటి విషయాల్లోనైనా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లవ్ జిహాద్ కేసులో అయినా ఇప్పుడు కట్టడి ఎక్కడ జరగాలి? తెలిసిన మూర్ఖులు, తెలియని మూర్ఖులు ఇద్దరు ఉంటారు. తెలియని మూర్ఖుడికి చెప్తే తెలుసుకుంటాడు, తెలిసిన మూర్ఖుడు చెప్పినా తెలుసుకోడు. అది రెండో తెగకు చెందినవాడు. తెలిసిన మూర్ఖుడు మేము చేయాలనుకుంటున్నాం కాబట్టి చేస్తామని, లేకపోతే ఉగ్రవాదుల స్థావరాలను పేల్చేస్తే బాధపడే పని ఏముంది? సంబంధం పాలెస్టీన్ గురించి మనకెందుకు ఇక్కడ గొడవ? మీకు రేషన్ ఫ్రీగా వస్తుందని అన్ని నడుస్తున్నాయి. ఫ్రీ రేషన్ వస్తుంది కదా, అంత్యోదయ అన్న యోజన కింద, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా రేషన్ వస్తుంది, 5 kgs. అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇన్ని మాట్లాడుతున్నాం. దేశ భద్రత గురించి, కుటుంబ వ్యవస్థ గురించి ఇంత స్పష్టంగా గళాన్ని వినిపించే బీజేపీ నేతలు కనీసం ఒక హిందూ ఆలయం కూల్చితే ఒక హిందూ ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు అనే పేరుతో ఇతర వర్గం వాళ్ళు వచ్చి అక్కడ పిచ్చిగా ప్రవర్తిస్తుంటే ఒక్క స్ట్రాంగ్ లీడర్ కూడా బీజేపీ నుంచి అక్కడికి వచ్చి నిలబడడు, అక్కడికి వచ్చి ఖండించడు అనే మాటలు జనరల్ గా పబ్లిక్ లో వింటున్నాం. ఏం చెప్తారు మీరు దీనికి?
ఇంకా స్థానిక సమస్యల్ని బట్టి పోవాలండి. అది బై అండ్ లార్జ్ ఇప్పుడు అది విషయం తెలియకుండా దాని మీద నేను కామెంట్ చేయలేను. ఎగ్జాక్ట్ గా ఇది జరిగింది ఫలానా జరిగింది అంటే మనం చెప్పగలిగే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయోధ్య అన్నాం. అయోధ్య అన్నప్పుడు ఏముంది, అక్కడ రాముడి ఆనవాళ్ళు, రామచంద్ర ప్రభు ఆనవాళ్ళు అన్నీ దొరికినాయి. దాన్ని కోర్టు కూడా సమర్థించి దానికి సపోర్ట్ చేసినప్పుడు మనం రామాలయం కట్టుకోగలిగాం. అట్లాగే ఏదైనా స్పెసిఫిక్ గా కేసు తెలిస్తే దాని మీద కామెంట్ చేయొచ్చు. ఇట్లా జనరిక్ గా చేయట్లేదు చెప్పట్లేదు అనేది మాత్రం అది బేస్లెస్ అలిగేషన్స్. ఆలయాల మీద దాడులు అనేది మీరేం చెప్తారు? దీని మీద వరుసగా జరుగుతున్నాయి హిందూ ఆలయాల మీద దాడులు. ఏముందండి, అభద్రతా భావం పెరిగిపోయింది. అభద్రతా భావం పెరిగిపోయింది కాబట్టి హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి అంతే. మొన్నటి వరకు ఊరుకున్నారు ఏం మాట్లాడకుండా. ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చింది, ప్రతి మనిషికి ధైర్యం వచ్చింది కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. లేదంటే మనం మాట్లాడితే హేట్ స్పీచ్, వాళ్ళు మాట్లాడితే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడినా కూడా అది కమ్యూనల్ అయిపోతుంది. కాబట్టి చాలా చాకచక్యంగా ఏదైనా వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ మీడియాలో వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం లేదు. మేడం సూటిగా చెప్పండి, ఆపరేషన్ సింధూర్లో మనం ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా? అక్కడి వరకు సరిపోతుందా? ఇంకా కొంచెం ఏమైనా ఇంకా స్ట్రాంగ్ గా ఉండుంటే బాగుండేది అని ప్రజలు చాలా మంది ఒపీనియన్. ఇది మీరు చెప్పండి, మీకు కరెక్ట్ అనిపించిందా మనం చేసినంత వరకు ఫైట్? ఇక్కడ మనం కూర్చొని మాట్లాడేవి చాలా ఉంటాయి. అక్కడ ఉండే ఇష్యూస్ పైన సెంట్రల్ గవర్నమెంట్ చూసేదైనా సరే, మన ప్రధానమంత్రి గారు చూసేదైనా కూడా వాళ్ళకి తెలిసింది ఎక్కువ ఉంటుందన్న నమ్మకం ఎప్పుడైనా సరే. ఇక్కడ కూర్చొని ఎన్నన్నా సలహాలు ఇవ్వచ్చు. ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని కూర్చొని 1,00,000 బార్డర్ మీద నిలబడి కొట్లాడే సోల్జర్కి తెలుస్తుంది ఆ ఇబ్బంది ఏంటో బాధ ఏంటో. అక్కడ వాళ్ళు నిలబడ్డరు కాబట్టి మనం ఇక్కడ గుండెల మీద చేసుకొని ఈరోజు నిద్రపోతున్నాం. ఇక్కడ కూర్చొని సలహాలు ఇచ్చి కామెంట్ చేయడం కాదు, విషయం ఎంత డీప్ ఉందో, ఎంత ప్రాబ్లమాటిక్గా ఉంటే దాన్ని ఎట్లా వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఈ స్థాయికి తెచ్చారనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి తెలిసి ఏది మంచో ఏది చెడు, ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు చేయకూడదో మనకంటే బాగా వాళ్ళకి తెలుసు నేను నమ్ముతాను. బీజేపీలో విద్యావంతులే ఎక్కువగా ఉంటారు అని అంటారు మేడం. మీరేం చదువుకున్నారు? మీ బాల్యం ఎక్కడ? నేపథ్యం? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను ఇక్కడ నుంచి హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మీ ఫ్యామిలీ చైల్డ్హుడ్ కూడా అంతా ఇక్కడే, ఫ్యామిలీ కూడా అంతా ఇక్కడే ఉంటారు. ఆ నియోజకవర్గం మీదకు మాకు అక్కడ ఇల్లు పొలాలు అన్నీ ఉన్నాయి. ఇంకా మీ మొత్తం చాలా అంచెలంచెలుగా ఎదగాల్సిన వాళ్ళు ఇప్పటివరకైతే రాష్ట్ర సెక్రటరీగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ ప్రయాణంలో మీకు ఎక్కడైనా కొంచెం టఫ్ టాస్క్ లాగా అనిపించిందా? మీ జర్నీలో ఎట్లా ఉంది జర్నీ ఇక్కడ వరకు? ఏమీ లేదండి, నాకేమీ అలా ఇట్లాగే ఉండాలనే ఆలోచన ఏం లేదు. పార్టీ ఇచ్చిన పని చేసిన రోజు ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్, అంతవరకే ఆలోచిస్తాను. అంతకంటే ముందు ఆలోచించండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే కూడా నెక్స్ట్ ఏం లేదు, వేరెవర్ డెస్టినీ టేక్స్ మీ. నాకు ఇచ్చిన పని చేయడం వరకే నా బాధ్యత. ఏదన్నా ఇవ్వడము ఇవ్వకపోవడం పార్టీ ప్రెరోగేటివ్, పార్టీ డిసైడ్ చేస్తుంది, పైన భగవంతుడు డిసైడ్ చేస్తాడు. ఈ రెండు సిద్ధాంతాల మీదే నేను నడుస్తాను. బీజేపీలోకి రావాలి అనుకునే యువతకు గాని, ముఖ్యంగా మహిళలకు గాని మీరు ఏం సందేశం ఇస్తారు, ఏం సజెషన్స్ ఇస్తారు? ఆ దేశం కోసం కష్టపడే సిద్ధాంతపరమైన పార్టీ ఏదన్నా ఉన్నది అని అంటే అది ఈరోజు భారతీయ జనతా పార్టీ. అటువంటి సిద్ధాంతపరమైంది, ధర్మబద్ధంగా నిలబడి దేశం కోసము, ప్రజల కోసము, మన సంప్రదాయ సంస్కృతుల కోసం, మన చరిత్ర కోసం కష్టపడి నిలబడుతుంది ఈ రోజు అంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇప్పుడున్న యువకులకు ఎంతైనా మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన చరిత్ర మనది. గొప్ప గొప్ప రాజులు ఈ నేలను పరిపాలన చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణుడు ఆయన తల్లి పేరుతో తన పేరు పెట్టుకున్నాడు, గౌతమి పుత్రుడు అని నామకరణం చేసుకున్నాడు తనకు తను. అంటే ఎంత అద్భుతమైన రాజులు ఉండేవాళ్ళు. జిజాబాయి తీసుకొచ్చి శివాజీ అంతటి మహారాజును తయారు చేసింది. అంటే ఎంతో గొప్ప నేల ఇది. దీని గురించి చరిత్ర ప్రతి యువకుడు తెలుసుకోవాలనేదే నా అభిప్రాయం. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీది ఫ్యూచర్, ఇఫ్ యూ చేంజ్ యువర్ హిస్టరీ, యువర్ ప్రెసెంట్ విల్ చేంజ్, ఇఫ్ యూ చేంజ్ యువర్ ప్రెసెంట్ ఫ్యూచర్ విల్ చేంజ్ అని అది ఏదో చెప్తారు అట్లా. కాబట్టి ఈ రోజు నువ్వు హిస్టరీ కనుక మార్చగలిగితే మనం ఫ్యూచర్ని మార్చగలుగుతాం. ఈ రోజు నువ్వు చరిత్రను తెలుసుకోగలిగితే నీ పునాది ఏంటో, నీ రూట్స్ ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుస్తుంది. ఇంకొకళ్ళ ఐడియాలజీని నువ్వు ఇంపోజ్ చేసుకొని వాళ్ళలాగా ఉండాల్సిన అగత్యం కానీ అంతటి గతి కానీ పట్టకుండా ఉంటుందని నా ఆలోచన. చాలా మంచి సజెషన్ మేడం. నిజంగా అంటే నిజానికి చరిత్ర తెలుసుకుంటే మనం మన అమ్మ గురించి పూర్తిగా తెలుసుకున్నట్టే. నేను కూడా విన్నా ఇది ఒక చోట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.